హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో పౌర్ణమి రోజు అరుణాచలం దర్శనం అయిపోయాక ఇంకా ఆ రోజంతా హోటల్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ వేలులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్దామని తిరువణామలై బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది కాకుండా బ్యాక్ సైడ్ ఇంకొక బస్ స్టాప్ ఉండిద్ది. సో అక్కడికి వేలూరు వెళ్ళే బస్సెస్ వస్తాయని చెప్పారు. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక బస్ అయితే వచ్చింది. మేమైతే ఇక్కడ బస్సు 12కి ఎక్కాము. వేలూరు వెళ్ళేసరికి టైం 2 అయిందనమాట. అండ్ అరుణాచలంలో మాకైతే దర్శనానికి 3 hours పట్టింది. సో ఇక్కడ వేలూరుకి వెళ్ళడానికి పర్ పర్సన్ ఛార్జ్ వచ్చి 75 రూపీస్. సో మేము ఆఫ్టర్ వేలూరు రీచ్ అయ్యాక మధ్యాహ్నం 2 అయింది. సో ఇంకా లంచ్ టైం అయింది కదా అని ఇంకా అక్కడ ఆపోజిట్లో శరవణ భవన్ హోటల్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి మీల్స్ తిన్నాము. సో మీల్స్ అయితే బిలో యావరేజ్ అండ్ సర్వీసింగ్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వేలూరు ఫోర్ట్. సో ఇంకా తర్వాత లంచ్ అయిపోయాక బయటకు వచ్చి ఇంకా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్కి ఆటో మాట్లాడుకున్నాం. సో ఆటో వాళ్ళైతే 300 ఛార్జ్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కాల్సింది, బట్ మేము ఆటో ఎక్కేసాము. అంటే తక్కువ ప్రైస్ ఉండిద్దని. సో ఎవరైనా సరే నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్కి వచ్చినప్పుడు వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి ఇక్కడికి రండి. సో జస్ట్ 10 రూపీస్ ఛార్జ్. ఇది కనిపిస్తుంది కదా, ఇదే గోల్డెన్ టెంపుల్ బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్కి 2 మెయిన్ గేట్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా అటు నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ అసలు నాట్ అలౌడ్, మెయిన్ ఎంట్రన్స్ వరకే. ఇంకా తర్వాత అసలు అయితే అలౌడ్ చేయలేదు. మేము వచ్చేసరికి ఇక్కడ టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయింది. సో అప్పటికి ఫ్రీ దర్శనం లేదు. సో బిలో 4 వచ్చుంటే ఫ్రీ దర్శనం ఉండిద్ది. ఇప్పుడైతే టికెట్స్ తీసుకోవాలన్నారు. సో టికెట్స్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి 300 అన్నారు. సో మేమైతే 100 రూపీస్ తీసుకున్నాం. ఇంకా తర్వాత ఇలా డిపాజిట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అండ్ ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసి వచ్చేసాము. సో టెంపుల్లోకి వెళ్ళిపోయాం అనమాట. తర్వాత సో టెంపుల్ గురించి చెప్పాలంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 వరకు. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరిగింది. సో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు అండ్ ఈవినింగ్ 7 to 9 వరకు. సో టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది. అసలు ఎస్పెషల్లీ నైట్ టైంలో విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. సో నిజంగా బంగారు పూతలు అమ్మవారి విగ్రహం మాత్రం బాగా చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ టైం నేను ఎవరైనా సరే ఈ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ అయితే తెచ్చుకోండి. కుంకుమ మాత్రం భలే ఉండిద్ది, స్మెల్ మాత్రం. అండ్ లడ్డు కూడా నేనైతే లడ్డు ఫస్ట్ టైం ట్రై చేశాను. కాస్ట్ వచ్చి ఒక లడ్డు 120 రూపీస్. బట్ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా తర్వాత దర్శనం అయిపోయాక ఇంకా అక్కడ వేలూరు బస్ స్టాండ్ దగ్గర నుండి ఇంకా కాట్పాడికి మళ్ళీ బస్సు ఎక్కాము. సో అక్కడి నుంచి ఒక 20 minutes పట్టింది. అదే ఛార్జ్ వచ్చి 20 రూపీస్ 25 రూపీస్ అలా తీసుకున్నారు. సో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ ఇక్కడ కాట్పాడి రైల్వే స్టేషన్కి వచ్చి ఇంకా వెయిటింగ్ హాల్ ఉండేది కదా, సో ఇక్కడైతే వెయిట్ చేశాను అనమాట. సో మా ట్రైన్ అయితే టైమింగ్ వచ్చి 10:30కి. సో అది గాయస్ ఇంకా అరుణాచలం అండ్ గోల్డెన్ టెంపుల్ ట్రిప్స్ అయితే ఇంకా ఇంతటితో అయిపోయినాయి.